అన్నట్టు ప్రజల్ని పాలించడానికి వచ్చారా, ఆటలాడుకోవడానికి వచ్చారా అని చెప్పేసి కూడా వైసీపీ అంటున్నమాట. వీడు ఏ పథకం అమలు చేయట్లా. వచ్చేది మటుకు ఈ కూటమి గోదావరిలో కలుస్తుందో, కృష్ణానదిలో కలుస్తుందో, లేకపోతే బంగాళాఖాతంలో కలుస్తుందో తెలియదు. అది విషయం. అంటే మూడు పార్టీలు కలిసి ఉన్నాయి, బలంగా ఉన్నాయి. బలంగా ఉంది. ఎంతవరకు నీకు రూపాయి ఇవ్వాల్సిన వాడు నీకు రూపాయి ఇవ్వకపోతే ఊరుకుంటావా? ఎవరి పథకం వాళ్ళకి కావాల్సిందేగా, ఇవ్వకపోతే వ్యతిరేకంగా. అది వైసీపీ వాళ్ళు అన్నమాట 11 సీట్లు వచ్చినాయని ఎక్కిలిగా చేస్తున్నారు. అక్కడ సీట్లు కాదు, ఈసారి పోటీ చేస్తే ఆడే వచ్చేది జగనే వస్తారు. వీళ్ళు ఎంతసేపు పోగు చేసుకోవడం, వీళ్ళు అమరావతిలో పెట్టడం, పెండాకుల మీద పెట్టుకోవడం, అంతే, ఏం లేదు. అది విషయం. వ్యవసాయం దండకన్నా ఏం చేయగలడు, ఏం చేయలేడు. అది విషయం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అరటి తోట రైతుల్ని పరామర్శించారు. వాళ్ళకి గిట్టుబాటు ధర వెంటనే కల్పించాలి, ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని చెప్పి. ఆదుకోవాలని చెప్తాడు. వాడు ఆదరణ ఆదుకుంటాడా? వాడు చేసేదే చేస్తాడు. అది రైతులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్నప్పుడు అండగా నిలబడ్డాము, రైతులకి భరోసా ఇచ్చాము. వాడు అంటాడు, మరి ఏం చేస్తాడు? వాడి ఇప్పుడు వాడి చేతుల్లో లేదు కదా, ఇంకా అంటాడు మాటకి. అదే వాడి చేతులు లేనప్పుడు ఏం చేస్తాడు? ఏదో మొక్క పెడతాడు అంతే. అది 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో గ్యారంటీగా వస్తుంది. అది ఎందుకని అంటారు? అంత నమ్మకం ఏంటంటారు? నమ్మకం అంటే వాడు చేసిన పనుల మీద, వీడు చేయని పనుల మీద. వాడు అన్ని నవరత్నాలు అన్నాడు, అన్నీ చేశాడు కాబట్టి వాడు వస్తాడు అన్నారు. వీడు ఏం చేయలేదు కాబట్టి రాడు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ ఇట్లా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా చెప్తున్నారు, 9 ఏళ్ల కూటమి ప్రభుత్వంలో మొత్తం వ్యతిరేకత వచ్చేసింది, మేము ఇచ్చిన పథకాలు ఇంకా ప్రజలు గుర్తు పెట్టుకున్నారని చెప్పేసి. అవును, గుర్తుపెట్టుకున్నాం. అలాగే నేనే గుర్తుపెట్టుకున్నా. అది విషయం. కూటమి నేతలు స్కిప్ వేయడం జరిగింది, కౌరవులు పాండవులు. స్కిప్ అయిన అభిప్రాయం? అదైతే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఎలా చేసిందో వాళ్ళని నిలబెట్టి ప్రశ్నించాలి, కానీ వీళ్ళు ఎగిలితనం చేస్తే జనాల ముందు మనల్ని ఇచ్చేయకూడదు కదా ఏదైనా కానీ. ఇప్పుడు వాళ్ళు చేయడం కరెక్ట్ కాదని అనిపిస్తుంది జనాలకు కూడా, అదే వెళ్తుంది కూడా. జనాలకు వీళ్ళు ఏం చెప్తున్నారు, నేను దేనికి వచ్చాను, అసలు మనం ఏం చెప్తున్నాము జనాలకి, వాళ్ళు ఎలా తీసుకుంటున్నారని చెప్పేసి ఇది కూడా లేదు వాళ్ళకి. అది ఎట్లా అంటే మనం మంచి మెసేజ్ ఇవ్వాలి, కానీ వాళ్ళకి మనల్ని వాళ్ళు హేళన చేసినట్టు వాళ్ళకే మనకి తేడా ఉంది. ఇంకా అవునా కదండి? ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది బాగానే ఉంది, కోట ప్రభుత్వం చెయ్యండి, పేదలకు మేలు చేయండి, కాదంటలేదు ఎవరు కూడా. ఇప్పుడు వాళ్ళని పట్టుకొని వేలపడి మనం చేసే ఇది మా ఎగ్గులు చేష్టలు తప్ప వేరేది ఏం లేదు. అది విమర్శించారు. గత ప్రభుత్వం ఎన్ని సీట్లు వచ్చినాయి? 23 సీట్లకి పరిమితం అయ్యారు వాళ్ళు. మనం ఏం మాట్లాడం. ఇప్పుడు వాళ్ళు కూడా సైలెంట్గానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని మనం రెడ్ బుక్ పరిపాలన అని చెప్పేసి వాళ్ళకి మీద కేసులు పెట్టి వాళ్ళ మీద కేసులు, అవన్నీ కూడా అనవసరం. ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది, ముందుకు సాగాలని చెప్పేసి జనాల్లో మంచి అభిప్రాయం తెచ్చుకోవాలి, కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళైతే. ఏమి కూటమి అండి, ఇంత మటుకు సంవత్సరం అవుతుంది, ఇంత మటుకు ఏమి లేదు. పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు స్కూళ్ళల్లో, ఏమి రావట్లేదు రూపాయి కూడా. అసలు మనుషులు ఏదో ఇది చేస్తాం అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేయట్లేదు. నిలదీస్తాం అది ఇది అని చెప్పారు, ప్రశ్నిస్తాం అన్నారు. ఏం పవన్ కళ్యాణ్ గారు ఏంటో మాకేం అర్థం కావట్లేదు. అసలు ఎందుకు వేసావా అనిపిస్తుంది ఓట్లు. ఏం పథకాలండి, ఉన్న జనానికి న్యాయం చేస్తే చాలండి, ఇంకా పెంచడం ఎందుకు? ఇవి ఉన్నట్లకే ఇవ్వట్లేదు, కానీ ఇంక మళ్ళీ జనాలు పెంచడం ఒకటి. వస్తున్నామండి, సంవత్సరం నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. ఇది కరెక్ట్ కాదు. ఎక్కి కూర్చున్నారు కూటమి అని చెప్పేసి, ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానా ఖాళీ చేశాడు, పథకాలు వాళ్ళు ఏమైనా నింపి వెళ్ళారంటండి. ఫస్ట్ అప్పుడు ముందున్నప్పుడు వాళ్ళు ఏమైనా నింపి నిండుగా పెట్టి వెళ్ళారా ఏంటి? అందరూ ఖాళీ చేసేవాళ్ళేనండి. ఇంత తప్ప ఏం చేయలే జగన్ అప్పుడు ఉన్నప్పుడు. నేను పార్టీ తరఫున కాదు, మామూలుగా చెప్తున్నాను, పార్టీ పరం కాదు, మామూలుగా అందరూ ఒకటే. కానీ అందరూ కరెక్ట్గా చేయాలి. చెప్పిన మాట ఒకటి, చేసిన మాట ఒకటి. గెలిచిన తర్వాత గెలవక ముందు అన్ని అబద్ధాలు ఆడుతున్నారు, ఎవరు కనపడట్లేదు ఇప్పుడు. అది పద్ధతి కాదు. అది ఏం చేస్తాం అంటున్నారు, ఎక్కి కూర్చుని మనం నిలదీస్తేనేమో కేసులు పెడుతున్నారు, బయట వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఆయన సీట్లో ఉన్నప్పుడు ఎంతమందిని ఆదుకున్నాడు, ఏం చేశాడని ప్రజలందరికీ తెలుసు.
ఇవన్నీ ఏంటంటే రాజకీయ ఎత్తుగళ్ళు. ఆయన ఉన్నప్పుడు ఏం చేసింది లేదు, పెట్టింది లేదు. ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు కాబట్టి అసలు బయటకు రాకుండా అంటే ప్రజలు మర్చిపోతారని చేయటమే. కానీ ఇప్పుడు ఆయన వచ్చి మద్దతు ధరల గురించి ఏమోనో, తర్వాత ఏదో స్టూడెంట్స్కి కట్టవలసిన ఫీజుల గురించి ఆయన మాట్లాడితే చాలా అది అపహాస్యంగా ఉంటుంది. ఎవరైనా సరే మేము ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంది, గుర్తుల కాలం స్వర్ణయుగంలాగా పరిపాలించామని చెబుతారు. అది ఎట్లా ఉంది ఏమిటని ప్రజలు ఆలోచించాలి. కానీ చెప్పేవాళ్ళకి ఏం పోయింది, వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటే కోటలు దాటుతూ ఉంటాయి. అంతదాకా ఎందుకు, అంతకుముందు దాకా రోడ్డు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు రోడ్డు ఎట్లా ఉన్నాయని పేపర్లో వేస్తూనే ఉన్నారు. వాళ్ళు దానికి ఏం సమాధానాలు చెబుతారు పరిపాలించిన వాళ్ళు? చిన్న చిన్నవి ఎంత 4 కోట్లు 10 కోట్లు 15 కోట్లు పెడితే పూర్తి అయ్యేటటువంటి కూడా పూర్తి చేయకుండా వంతెనలు కట్టి అప్రోచ్ రోడ్లు లేకుండా ఉన్నవి చాలా ఉన్నాయి. మరి అవన్నీ వాళ్ళకి కనిపించలేదా? అవి అదంతా ప్రజాసేవ కాదా? మరి అప్పుడు ఏం చేశారు? అందుకని ఇప్పుడు ఏంటంటే సీట్ లేదు, ఖాళీ ఉంది, టైం ఉంది, ఏదో ఒకటి చేసే వాళ్ళకి కూడా ఏదో ఒకటి మాటలు అంటూ ఉండాలి కాబట్టి అంటవే. కానీ దీంట్లో రాజకీయంగా ముడిపడి ఉన్నదే కానీ ప్రజల మీద ఇంట్రెస్ట్ ఉంది, ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేసేటటువంటి మాటలు కావు. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. డాక్టర్లు ఏ పేషెంట్ అయినా పోయేదాకా బ్రతికిస్తాడు, బ్రతికేందుకు ప్రయత్నం చేస్తామనే చెబుతాడు. అట్లాగే వాళ్ళ కార్యకర్తలకి ఏదో ఒక ధైర్యం నింపాలనే కానీ ఏముంది, 3 ఏళ్ళు అయిన తర్వాత వీళ్ళే వస్తారు, వాళ్ళే పోతారు అనేది గ్యారెంటీ ఏముంది? ఎవరు మంచి చేస్తే వాళ్ళు వేస్తారు అంతే. ఇప్పుడు వీళ్ళు ఎట్లా వచ్చారు? వీళ్ళు ఏదో చేస్తారని నమ్మకంతో వచ్చారు, ఏదో చేస్తున్నారు. ఆ నమ్మకం పోతే అప్పుడు ఏమన్నా చూస్తారు. అప్పుడు అదే ప్రత్యామ్నాయం ఏమో ఇంకోటి ఏమన్నా వస్తుందేమో, అది కూడా ఆలోచించవచ్చు కదా. అందుకని ఇవన్నీ ఏంటంటే వాళ్ళ కేడర్ని వాళ్ళు రక్షించుకునేందుకు, వాళ్ళకి ధైర్యం చెప్పేందుకే కానీ అంతకు తప్పించి ఏమీ లేదు, అవకాశం లేదు. ఆలోచించి చేసేవాడు మాత్రం ఎవడు నాకు తెలిసిన వాడికి ఓటు. కూటమి నేతలు కౌరవులు పాండవులు అని చెప్పేసి స్లిప్ వేయటం జరిగింది. మీరేమంటారు? సరే అది వద్దులే కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి అరటి రైతులకు నష్టపరిహారం గిట్టుబాటు ధర కల్పించాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది, పరామర్శించారు. దీనిపైన మీరేమంటారు? 2 మాటలు. మంచిదే ఆయన పరామర్శించడం మంచిదేగా. ఆయన కళ్ళని అంతేగాని ఏమి ఉండదు, అంతా మంచి చేసేది ఏం లేదు ఆయన, అంతే. ఆయన మాయమాట చెప్పారు అంతే అంతే అంతే. రైతులకి అన్యాయం జరిగిపోయింది, ప్రభుత్వం అన్యాయం అంటే ఏం జరగలేదు రైతులకి, అంతా అన్ని ఉట్టి మాయ మాటలు అంతే, ఏముండదు, పుకార్లు అంతే, అన్ని ఏముండదు. అదే సార్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకి అన్యాయం జరగలేదు, అందరిని ఆదుకున్నాము, వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అలాగంటే అంతే. అది అంతమంది నష్టపోయి అంతమంది రైతులు అందరూ ఇప్పుడు ఇంటి పొలాలు పోయి అంతమంది, ఇప్పుడు తుఫాన్ అప్పుడు ఏంటి పోయింది కదా, నష్టపోయారు అంతమంది రైతులు.